మార్కాపురం పట్టణం జవహర్ నగర్ కాలనీలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. ప్రజా శ్రేయస్సు ధ్యేయంగా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. ప్రజలతో మమేకమై వారి సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించడమే ప్రజా దర్బార్ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. కార్యక్రమానికి మార్కాపురం నియోజకవర్గ నలుమూలల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు హాజరై తమ సమస్యలు వివరించారు. మొత్తం 125 అర్జీలు స్వీకరించగా అందులో ఎక్కువగా రెవెన్యూ సమస్యలు, పెన్షన్లు, ఇళ్ల స్థలాల మంజూరు, భూముల ఆక్రమణలు, రీసర్వే సమస్యలు, అసైన్డ్ భూములపై అక్రమ లేఅవుట్స్ వంటి అంశాలు ఉన్నాయని తెలిపారు. ప్రజలు సమర్పించిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలు తమ సమస్యల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా పారదర్శకంగా వేగవంతమైన సేవలు అందిస్తున్నామని చెప్పారు. పీజీఆర్ఎస్ ద్వారా అధికారుల్లో బాధ్యత పెరిగిందని, భవిష్యత్తులో సమస్యల పరిష్కార ప్రక్రియను మరింత వేగవంతం చేస్తామని పేర్కొన్నారు. త్వరలోనే కొత్త పెన్షన్ల మంజూరు జరగనుందని, అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేస్తామని భరోసా కల్పించారు. రాష్ట్రంలో ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, గ్రామ స్థాయి వరకు సమస్యలను పరిష్కరించేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. కార్యక్రమంలో మార్కాపురం నియోజకవర్గానికి చెందిన వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మార్కాపురం నియోజకవర్గంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. సుమారు 120 అర్జీల వరకు రావడం జరిగింది. వీటిల్లో మేజర్గా రెవెన్యూ సమస్యలే ఎక్కువ భాగం వచ్చినాయి. వీటిల్లో అన్నీ కూడా పొలం గట్లకాడ, అలాగే ఈ రీసర్వేలు జరిగిన గ్రామాలలో కొన్ని 10 సెంట్లు 5 సెంట్లు ఇలా తక్కువ వచ్చినాయని, ఇటువంటి సమస్యలు ఎక్కువగా రావటం జరిగింది. ఈ ప్రజా దర్బార్ కార్యక్రమం ద్వారా ప్రజలకు ఆన్ ది స్పాట్లో చేయగలిగే అన్ని కూడా చేసుకుంటూ మేము ముందుకు పోతా ఉన్నాం. అలాగే అధికారులందరికీ కూడా ఇమ్మీడియట్గా చేసేదానికి కొన్ని డైరెక్షన్స్ ఇస్తూ పోతా ఉన్నాం. ఈ కార్యక్రమానికి మంచి స్పందన వస్తూ ఉంది. అందుకనే మాకు అధిష్టానం కూడా పైనుంచి ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని కంటిన్యూ చేయమని, విరివిగా పెట్టమని వాళ్ళు ఆదేశాలు ఇచ్చారు. వారి ఆదేశానుసారం ఈ కార్యక్రమాన్ని జరుపుతూ ఉన్నాం. ఈ కార్యక్రమం ద్వారా ప్రజా సమస్యల్ని సాధ్యమైనంత వరకు సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. 90% చేయదగినవే వస్తూ ఉన్నారు. ఒక 10% మాత్రం కొందరు చేయలేనివి కొన్ని కోరికలు వస్తూ ఉన్నాయి. కాబట్టి అటువంటి పక్కన పెట్టి మిగిలిన చేయగలిగేటువంటి కూడా చేయమని చెప్పి అధికారులకు ఆదేశాలు ఇచ్చుకుంటూ ముందుకు పోతా ఉన్నాం.